ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమే నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా. యేసు దేవుడేయో ಒಂದು గొప్ప దేవుడేయో ಸರ್ವಲೋಕದ ಓನಲಿ ಕಾಟೆ దేవుడేలో. యేసు దేవుడేయో ಒಂದು గొప్ప దేవుడేయో ಸರ್ವಲೋಕದ ఓనలి కాటೆ దేవుడేలో. ಇದು ಮಾಟ ನಮ್ಮಲು ಮತ್ತುವ ಶೂಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲು ಮತ್ತುವ ಶೂಡ. ರೀಲ ರಿಲ 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 ರೇ ರಿಲ 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 ರೇ ರಿಲ ರಿಲ ರೇಲಾ ರೇಲಾ ರೇ ರೇಲಾ 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 ರೇ ರೇಲಾ. కివి భాష తెగవారు మాట్లాడుతూ పాడుతున్నారు, పాడి డాన్సులు చేస్తున్నారు. మన దర్శనం సంఘం లేని సంఘ స్థాపన. అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గుత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల్ మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమే నాకు శరణం. ఈ టీవీలో చూపిస్తున్న ఇలాంటి అభాగ్యులందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి, వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఈ యొక్క చింతపల్లి అడవుల్లో
గొంతుపాకలు అంటే పంచాయతీలో ఇంచుమించు 17 గ్రామాలు దాటి ఉన్నాయి. ఈ కొండల్లో ఎలా ఉందో మీరు కల్లారా చూద్దురని ఈ యొక్క కొండల్లోకి వెళ్తున్నాం. దేవుని సేవ ఎలా చేస్తున్నారో మీరు చూద్దురని. ఓకే, ఈ భయంకరటువంటి రోడ్డు ఇది వర్షం పడిందంటే వెళ్ళే పరిస్థితి లేదండి, అంత భయంకరటువంటి రోడ్డు ఇది. ఎన్నోసార్లు ఎంత కొత్త బండి అయినా ప్యాచ్ పడిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఈ బాధ అంతా నా జాతి వారు, నా కివి ప్రజలు ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొందాలి అని చదువు లేని వ్యక్తులకి రాతుల బడులు చెప్పి చదువు నేర్చుకుని అనేకులకి ఆ చదువు కూడా నేర్పడాన్ని వీళ్ళే నేర్చుకుని కివి తెగ ప్రజలకి వారు చదువు చెప్తూ అక్షరాలు నేర్పుతూ ఏనుమతులు మాన్పించి సంతకాలు నేర్పుతున్నారు. అద్భుతమైన సేవా పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. ఈ భయంకర దట్టమైన అడవిలో ఎలా జరుగుతుంది, ఈ చింతపల్లి అడవుల్లో చూసి ఈ యొక్క పరిసరిని సహకరించండి. ఈ చర్చి చూడండి, ఈ గ్రామంలో మట్టి పెట్టుకున్న గోడలు ఇవి. ఈ మట్టి గోడలు పైన రేకేశ్వర చుట్టూ కూడా తడికలతో ఉంది. ఈ మట్టి గోడలు వర్షాకాలం అప్పుడు ఏమైందంటే ఈ మట్టి జల్లు కొట్టేసి మొత్తం మట్టి పడిపోయింది. ఈ తడికలన్నీ మొత్తం ఆ తడికలు మట్టి అంతా పడిపోయింది. ఈ మందిరం కట్టబడాలి. ఈ తమ్ముడు జాన్ మార్కు కష్టపడి సంఘం కట్టి ఈయన శిష్యుడిగా తయారు చేసినటువంటి తమ్ముడు ఈ రమేష్ గారు ఎక్కడ పరిసరి చేస్తున్నాడు. దేవునికి బిడ్డలారా, ఈ కివి తెగ ప్రజల మధ్యలో జరుగుతున్న పరిసరిని మీకు చూపించడం, మరి ముందు చూపించేటువంటి ఆ చర్చిని పీకి ఈరోజు పొడవు 40 వెడల్పు 20 చాలా పెద్ద చర్చ్ కడుతూ ఉన్నారు. మరి దీనికి హృదయపూర్వకంగా మరి ఈరోజు 1/5/2026 మే నెల. ఈ నెలలో త్వరగా ఎండాకాలం అంతా త్వరగా కట్టి కంప్లీట్ చేయాలనే తలంపుతో ఉన్నాం. దేవుడు మీతో మాట్లాడితే, మీకు ప్రేరేపణ కలగచేస్తే తప్పనిసరిగా ఈ కివి ప్రజలు ఈ ఆరాధించుకోవడానికి ఒక మందిరాన్ని కడుతూ ఉన్నాం కనుక దయతో యేసు శక్తి సువార్త పరిసరల్లో ఇదొక భాగం, మందిరాల నిర్మాణం ఒక భాగం కనుక దీంట్లో మీకు ప్రేరేపణ మీకు కలిగింది మీరు సహాయం చేస్తే త్వరగా ఈ యొక్క మందిరం కంప్లీట్ అవుతుంది. మరి మీరు దేవునికి ఇచ్చేంతవరకు పాడైపోయిన ఎవరు లేరండి, దయతో సహాయం చేయండి. మనం సహాయం చేస్తే అందులోకి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసి మీ కొరకు మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తారు. ఈ భూమి మీదను పరలోకంలో మీరు అధికంగా దీవించబడినట్టు ప్రజలు అవుతారు. దయతో సహకారం చేయండి, సహాయం చేయండి. ఈ మందిరం త్వరగా కట్టబడడానికి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ప్రభు ముందు ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. మనకంటే జ్ఞానవంతులు, విద్యావంతులు, ఐశ్వర్యవంతులు ఎంతో మంది మనకన్నా చిన్న వయసులో ఉన్నవారు ఈ దినము చూడలేక, ఈ రోజును చూడలేక ఈ భూగర్భంలో ఎంతో మంది కలిసిపోయారు. మనలైతే ఆయన అపరిమితం ప్రేమతో, మన అద్దులు లేని ప్రేమతో, శాశ్వతం ప్రేమతో, కొలతలు లేని ప్రేమతో ఆయన ప్రేమించి ఈ దినం ముఖాముఖిగా ఆయన స్తుతించే భాగ్యం ఇచ్చాడే. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. దేవుని యందు ప్రియ ప్రేక్షకులారా, దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాన్ని మనం ధ్యానించుకుందాం. రండి, పరిశుద్ధ వేద గ్రంథంలో మత్తయి సువార్త 9:13 చదువుదాం. ఆయన మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు, అయితే నేను పాపులను పిలవచ్చుతును గాని నీతిమంతులను పిలవ రాలేదు, గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అనెను. వాక్య భావం ఏమిటో వెళ్ళి నేర్చుకున్నాడు అని చెప్పాను. నా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆరోగ్యవంతుల దగ్గరికి రాలేదు. అనారోగ్యం ఉన్న వ్యక్తికి డాక్టర్ అవసరం. తెల్లవారితే బలి పశువులు చేసేస్తున్నారు, ప్రజలు బలి పశువులు చేస్తున్నారు, పశువులు కూడా, నోరు లేని జంతువులు కూడా బలియాగం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతుంది దేశం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు మనిషి? రోగుల కోసం వచ్చాను కానీ నీతిమంతుల కోసం, ఆరోగ్యవంతుల కోసం రాలేదంటున్నాడు. అయితే నేను పాపులను పిలవచ్చుతున్నాయి. ఈ పాపిష్టి జీవితం జీవిస్తున్న వ్యక్తులను పరిశుద్ధులుగా మార్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. స్వతంత్ర వ్యక్తులుగా బ్రతికే వ్యక్తికి నా ప్రభు తోడుగా ఉంటాడు, నా ప్రభు తోడుగా ఉంటాడు. చూద్దాం. 2 తిమోతి పత్రిక 1:10 చక్కని మాట ఉంది. మనకు వీలు బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాథ కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును
మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది ఏమైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. క్రీస్తు యేసు మరణమును నిరార్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. దేవుని స్తోత్రం. గ్లోరీ టు ద గాడ్, గ్లోరీ టు ద గాడ్, గ్లోరీ టు ద గాడ్. దేవునికి బిడ్డలారా, ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, దేవుడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. మనం ఏదైతే పాప బంధకాల్లో బంధించబడ్డామో, మనం ఏదైతే నశించిపోతున్నామో, మనం చేసిన అపరాధం తప్పిదం వల్ల కనిపించిన ప్రతి దానికి కోళ్ళి, ఈ పశువుల్ని, గొర్రెల్ని, మేకల్ని బలిచ్చుకుంటూ మన జీవితాన్ని, మన బ్రతుకుల్ని బలి చేసుకుంటున్నాము. అటువంటి నిన్ను మనందరినీ ఉద్దేశించి నశించిపోతున్న వ్యక్తుల్ని దృష్టిలో ఉంచుకొని నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి, మీరు మనుషులు బలివ్వాలని మీరు కోరుకుంటే అదే బలియాగం నేనైపోతానని సాక్షాత్తు దేవుడే ఈ లోకానికి వచ్చి మనుషులందరి కోసం ఆ బలి పశువుగా శిలువ యాగం చేశాడు మన ప్రభు అనే యేసుక్రీస్తు. కనుక ఆయన అంటున్నాడు, ఆయన ఎంత గొప్ప మాట అంటున్నాడంటే, మరణమును నిరార్థకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చును. చీకట్లో ఉన్న ప్రజల్ని వెలుగులోకి నడిపించి వెలుగుగా నుంచి ఆ వెలుగుకి అనేక జీవులు ఆ వెలుగుని దగ్గరికి ఎలాగైతే జీవరాశులు వస్తాయో అనేక మనుషులు. నిన్న మాట వరకు భయంకరమైనటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి పాపాన్ని శాపాన్ని అన్ని విడిచిపెట్టుకుని జీవం గల దేవుడి దగ్గరికి వచ్చాడు. ఈయన పరిశుద్ధమైన దేవుని దగ్గరికి వచ్చి పరిశుద్ధంగా మారిపోయాడు. కనుక నేను కూడా ఆయనలా మారుతానని ఉజ్జీవాన్ని రగిలించే వ్యక్తి, ఆ వెలుగులోకి వచ్చిన వ్యక్తి చేయగలడు. అది నువ్వే అవ్వచ్చు. ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులుగా, దేవుని బిడ్డగా నిన్నే రేపుతున్నాడు. ఈ కొద్దిపాటి జీవితంలో, ఎంచకాల దినాల్లో, దుర్దినాల్లో, ఈ ప్రమాదకర దినాల్లో, ఈ కొద్దిపాటి జీవితం దేవుని వెలుగుని మనం వెలుగుతూ ఇతరులు వెలిగించాలి. మనిషిగా నీవు నేను కూడా మనం దేవుడిలో ప్రకాశిస్తూ, దేవుడిలో సజీవ సాక్షిగా ఉంటూ, దేవునికి వెలికరంగా ఉంటూ, దేవుని పరిశుద్ధత కలిగి, దేవుని యథార్థత కలిగి, దేవుని నీతి ధరించుకొని మనం ఈ లోకానికి వెలుగుగా ఉంటూ అనేకులు వెలిగించే వ్యక్తిగా ఉండాలి. యేసు శక్తి సువార్త పరిచర్య, యేసు శక్తి పరిచర్య కొండల్లోనూ, లోయల్లోనూ, అడవుల్లోనూ, దట్టమైనటువంటి అరణ్య ప్రాంతంలో ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, జార్ఖండ్, ఆ యొక్క మణిపూరి, ఈ ప్రాంతాలన్నీ బైబిల్ ట్రైనింగ్ అవుతున్న తమ్ముల్ని పంపించాలని అత్యాసక్తితో ఈ తరిపిదిస్తూ నడిపిస్తున్నాం. ఈ పరిచర్య కొనసాగాలంటే వెలుగులోకి వచ్చిన నీవు వెలుగైనటువంటి ఈ యొక్క యేసు శక్తి పరిచర్య ఆ వెలుగులో ప్రకాశింపచేస్తూ మనం వెళ్ళకపోయినా వెళ్ళే వ్యక్తులకి మనం ప్రోత్సహించి ఈ పరిచర్యను కొనసాగిద్దాం. ఈ కొద్దిపాటి జీవితాన్ని దేవునికి అంకితం చేస్తూ మనకు తోసింది మనం గుప్పులు ఇప్పి ఈ పరిచర్య పంపిస్తూ అనేక సంఘాలు, అనేక మంది చీకట్లో ఉన్న వ్యక్తుల్ని ఈ వెలుగులోకి నడిపించి యుగ యుగాలుండే రాజ్యము, ఆకలి దప్పుకులేని రాజ్యము, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని కోటాను కోట్ల దేవదత్తులతో, కేరేబులతో, శరాపులతో, గాన ప్రతిగానం నుంచి ఉన్న ఆకలి దప్పుకులేని రాజ్యంలో మనం యుగ యుగాలు ఆ మహాదేవునితో ఉండే రాజ్యంలోకి వెళ్దాం. ఈ కొద్దిపాటి జీవితాన్ని, ఈ కొద్దిపాటి జీవితంలో ఏదో దాచుకొని ఉంచుకొని ఏదో చేసేస్తానని చేసే రోజులు కానే కాదు. ఎంచికల దినాలు, దుర్దినాలు, ప్రమాదకర దినాల్లో ఈ పాపిష్టి జీవితాన్ని గుడ్ బై చెప్పి ఆ మహాదేవుడు పుణ్యాత్ముడైనటువంటి ఆ పుణ్యాత్మ దగ్గరికి వచ్చి మన పుణ్యకార్యములు మనం చేస్తూ అనేకులకి మాదిరికరంగా ఉండడానికి మన ప్రయత్నం మనం చేద్దాం. దేవుని వాక్యంలోకి ముందుకు సాగుదాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను
ప్రధానుడును. చూసారా, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చాడు. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డగా, దేవుని మహింపరిచే బిడ్డగా, అనేకులకి వెలుగునిచ్చే బిడ్డగా నువ్వు జీవించాలని నా ప్రభు ఆశ. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. అలా దేవుడిలో ప్రకాశింపబడాలి అని ఆశపడితే ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాన్ని చూస్తే గొప్ప మాట. 1 పేతురు 3:9 చక్కని మాట ఉంది. ఎందుకు మనం పిలవబడ్డాం? చీకటి నుండి, పాపం నుండి మనల్ని వేరుపరిచి పరిశుద్ధులుగా, వెలుగు సంబంధులుగా మనల్ని చేశాడు. కనుక ఈ దేవుడిని నిందు పిలిచాడో చెప్తున్న వాక్యం 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులు అవుటకు మీరు పిలువబడతారు గనుక కీడుకు ప్రతి కీడైను, దోషణకు ప్రతి దోషణైను చేయక దీవించడి. ఎందుకు పిలువబడ్డామంటే మనం దీవించబడాలి, ఇతరులని దీవించాలి. అందుకే చెప్పాను ఇందాక ఏమనంటే, మన వెలుగుతో కొవ్వుతోలే మనం వెలుగుతో ఇతరులు వెలిగించాలి. అదే ప్రభు ఇక్కడ చెప్తున్న మాట. ఇక్కడ అదే, మీరు ఆశీర్వదించబడండి. మీరు ఆశీర్వదించబడ్డాన్ని పిలువబడ్డారు. మీరు కీడుకి ప్రతి కీడు చేయకండి, దోషణకు ప్రతి దోషం చేయకండి, మీరు వారిని దీవించండి. మీరు నిండారా దీవించబడిన తర్వాత ఇతరులు మీరు కూడా దీవించండి. నా దేవుడు, మన దేవుని బిడ్డలంటే మన మాట అవునంటే అవును, కాదంటే కాదులా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటాం, మనం దీవించబడ్డాం, మనల్ని మన ప్రభు వైపు చూస్తున్న వ్యక్తుల్ని ప్రభు ఈ కుటుంబాన్ని దీవించండి అంటే దీవిస్తాడు. దేవుడు ఎలాంటి వాడంటే, ఒక తండ్రికి కుమారుడు ఇష్టమైన వ్యక్తిగా ఉంటే కొడుకు ఏదడిగితే అది ఇస్తాడు. అలాగే నా తండ్రి సృష్టికర్త దేవుడికి ఇష్టమైన బ్రతుకుని బ్రతికితే పాపం నుండి, శాపం నుండి, చీకటి నుండి తొలగిపోయి వెలుగులోకి వచ్చి ఆయనకి ఇష్టమైన బ్రతికితే మనం కూడా ఏదడిగితే అది ఇచ్చి మనం దీవించబడుతూ ఇతరులను దీవించే వ్యక్తులుగా ఉంటామండి. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఓ హల్లెలూయా, గ్లోరీ టు ద గాడ్, ఆమేన్. చూడండి, 3:8 కూడా చక్కని మాట ఉంటాడు. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడి సహోదరి ప్రేమ గలవారును కరుణాచిత్తులను ఆ వినయ మనస్కులై ఉండుడి. అబ్బబ్బబ్బబ్బా, దేవుడు బిడ్డలుగా మార్పు చెందిన వ్యక్తులకి చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఏక మనస్కులై ఒకరినొకరు ఎప్పుడైతే పాపం నుండి, శాపం నుండి, చీకటి నుండి విముక్తి పొందామో, మనం దేవుని పిల్లలతో ఏక మనసు కలిగి ప్రార్థిస్తే, సహోదరులు ప్రేమ కలిగి బ్రతికితే, సహోదరు గల కరుణాశక్తులను వినయ మనస్కులై ఉండాలి. ఒకరినొకరు తగ్గించుకోవాలి. నాకన్నా నీకు ఏంటో ఎక్కువ అని గర్విష్ఠులుగా మాట్లాడకూడదు. బైబిల్ చెప్తుంది, నాశనానికి ముందు గర్వం నడుస్తుందట. ఈ గర్వపు మాటలు మనం మాట్లాడకూడదండి. మన దేవుని బిడ్డలు కనుక దేవుని బిడ్డలు ఎప్పుడు ఆశీర్వాదపు మాటలనే పలకాలి. భయంకరంగా సాతానిక అబంధకాల్లో బంధించబడి, అటువంటి సాతానిక అబంధకాల్లో బంధించబడిని విడుదల చేసే వ్యక్తులుగా మనం దీవించబడినాం కాబట్టి ఇతరులు దీవించే వ్యక్తులుగా ఉండాలి. సహోదరులు ప్రేమ కలిగి మనకు మనమే తగ్గించుకోవాలి. ఒక మాట ఎవరైనా ఏదైనా నిర్ణయించారంటే ఆ మాట కాసినంత మాత్రాన వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, మనం చిన్నోళ్ళం అయిపోయాం. వాళ్ళు చూస్తుండగానే దేవుడు మనల్ని అలాగా ఇచ్చిస్తూనే ఉంటాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, దేవునికి బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పవాడు. తను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా ఆశీర్వదించి వారు ఇతరులు ఆశీర్వదించే వ్యక్తులుగా దేవుడు చేస్తాడు. కనుక చివరిగా నేను చెప్పే మాట చూడండి, పేతురు పత్రిక, ఇదే 1 పేతురు పత్రిక మరి 5:10 చక్కని మాట ఉంది. 5 పేతురు భక్తుడు ఎంత గొప్ప మర్మాలు, ఎంత గొప్ప విషయాలు చెప్తున్నాడు చూడండి. 5:10 చక్కని మాట ఉంది. ఏంటనగా, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన
సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీకు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. యుగ యుగములకు మహిమా ప్రభావములు ఆయన కలుగునుగాక. ఆమెన్. ఎంత గొప్ప మాట. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలమే మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణంగా స్థిరపరిచి బలపరుచును. గ్లోరీ టు గాడ్. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, స్వతంత్రంగా బ్రతకడానికి ఈ లోకంలో వాళ్ళు ఎవరు నీకు సహాయం చేసినా చేయకపోయినా నిన్ను సృష్టించిన సృష్టికర్త తల్లి గర్భంలో పిండము ఉండేటప్పుడు నిన్ను ఎరిగినవాడు, బాగా ఎరిగినవాడు. ఫర్ ఎగ్జాంపుల్కి ఏదైనా జాబ్కి వెళ్ళేటప్పుడు రికమెండ్ చేస్తున్నాం, ఆ కంపెనీకి బాగా తెలిసిన వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఒక సభ్యుడై ఉంటే ఆ వ్యక్తే నీకు తెలుసుంటే ఫలానా వ్యక్తి నన్ను పంపించాడంటే నీకు ఇంటర్వ్యూలు అయ్యి ఉండవు, డైరెక్ట్గా అపాయింట్మెంటే. అలాగే నిన్ను బాగా ఎరిగిన వ్యక్తి ప్రభు యేసుక్రీస్తు. యుగ యుగాలు కూడా ఆయన రాజ్యంలో ఉండాలంటే ఈ క్షణకాలం, ఈ కొద్ది దినాలు శ్రమలు కానీ కష్టాలు కానీ ఏ వచ్చినా 2025 వరకు వచ్చినటువంటి శ్రమలు కష్టాలు పాతాళాన్ని తొక్కేసి క్రీస్తు యేసు మహిమలో మిమ్మల్ని మీ యొక్క పరిస్థితుల్ని ఆ దుఃఖదినములన్నీ పాతాళాన్ని తొక్కేసి క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరత అక్కడ తీర్చడానికి మీ దుఃఖదినములను అన్ని సమాప్తం చేసి ఆనందభర్తులుగా చేయటానికే ఈ 2026 సంవత్సరంలో అడుగు పెట్టించాడు. ఓపిక, సహనం, ఓర్పు ఉంటే ఆ వ్యక్తిని ఒక దినం 10 మందికి వెలిగే దీపంలా చేస్తాడు. నా దేవుడు గొప్పవాడు. ముగింపులో ఒక మాట చదువుకొని మనం ముందు సాగు. 2 పేతురు 1వ అధ్యాయం 17వ వచనంలో చక్కని మాట ఉంది. ఏంటి ఆ మాట చూద్దాం. 17వ వచనం చక్కని మాట ఉంది. ఏంటంటే, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చేవాడు తండ్రిని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశంలో ఉన్నంతకాలము భయముతోనూ గడుపుడి. ఆబా, గ్లోరీ టు గాడ్. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రియ స్నేహితులారా, మన పరదేశంని ఎప్పుడు ప్రభు పిలుస్తాడో మనకు తెలియదు. ఇక్కడ పర్మనెంట్ గుడారం మనకు లేదు. యుగ యుగాలుండే గుడారం మనకి దేవుడు సిద్ధపరిచాడు. ఒక సెక్యూరిటీ గార్డు కానీ, ఒక వ్యక్తి, ఒక పనివాడు కానీ, ఆ యజమానుడు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు నా జీతం ఇస్తాడు, ఎప్పుడు ఆయన ఉంటే నన్ను చూశాడంటే నేను తప్పుడు పని చేస్తే నన్ను యజమానుడు తిడతాడు, కొడతాడనే భయంతో ఆ సెక్యూరిటీ గార్డు కానీ ఆ ఇంట్లో పనిచేసిన వ్యక్తి ఉంటారు. అలాగే మన దేవుని పిల్లలుగా దేవుని రాజ్యంలో ఉన్న మనం మన యజమానుడు చూస్తున్నాడని, మన యజమానుడు వస్తాడని భయంతో బ్రతికితే ఈ కొద్దిపాటి జీవితాన్ని దేవునికి మహిమకరంగా, దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తే ఆయన మెచ్చుకొని ఆయన గొప్ప బహుమానం ఇస్తాడండి. ఎంత డబ్బున్న వాళ్ళైనా, ఎంత కఠోరమైన పేదవారైనా ఆ యొక్క మట్టిలో కలవలసిందే. బంగారు ఊజులైన, బంగారు పరుపుల మీద పడుకున్న ఈ మట్టి పరుపులో పెట్టవలసిందే. ఎస్, భూమి మీద నీవు నేను కూడా సాతాను బంధకాలని విముక్తి పొంది, పాపం నుండి, శాపం నుండి, కీడు నుండి, చీకటి నుండి విడుదల పొంది జీవం గల దేవుని వెలుగులోకి వచ్చి ఈ కొద్దిపాటి జీవితాన్ని ఆయనకి మహిమకరంగా జీవిస్తే ఆయన యుగయుగాలు జీవించే జీవితాన్ని మేము పరదేశులమి, కొద్ది రోజులు ఉండే వెళ్ళిపోయిన వ్యక్తులమి, యుగయుగాలు ఉండే రాజ్యం కోసం నేను ప్రయాసపడుతున్నాను. ఈ యేసు శక్తి పరిశీలనలు ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో జరుగుతుంది. ఇంకా జార్ఖండ్, ఆ యొక్క మణిపూర్ అనేక ప్రాంతాలు పంపించాలి ఈ ట్రైనింగ్ అవుతున్న పిల్లల్ని. ఈ పరిసరికి అనేక సంఘాలు కొండల్లోనూ, లోయల్లోనూ, దట్టమైన అడవుల్లోనూ ఉన్న ప్రజల్ని జీవం గల దేవుని వైపు నడిపిస్తున్న పరిసరి ఇది. ఈ పరిసరికి మీరు వెళ్తానంటే పంపిస్తాం, మీరు వెళ్ళలేనంటే వెళ్ళే వ్యక్తులకి మీరు సహాయం చేయండి. దాంతోపాటు వృద్ధుల ఆశ్రమం,
ఒక వ్యక్తికి 200 రూపాయలు రోజుకు అవుతుంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, సాయంత్రం స్నాక్స్, టీ, మరి సబ్బులు, నూనెలు ఇవన్నీ కలిపితే వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ చూస్తే రోజుకి 200, అలాగే 10 మందికి 60,000 అవుతుంది. కనుక నా తల్లి నా తండ్రి అని భావించుకొని మీరు తోసింది ఒక మనిషిని దత్తత తీసుకుని 6,000 రూపాయలు ఇస్తే అలా 10 మంది 16 60,000 మాకు ఓల్డేజ్ హోమ్కి భారం లేకుండా అవుతుంది. ఈ సువార్త పరిసర విస్తారంగా కొండల్లో, లోయల్లో, దట్టమైన అడవుల్లో ఈ పరిసర జరగడానికి ప్రార్థించండి. మీరు ఏదైనా సహాయం చేయగలిగితే చేయండి, చేయలేకపోతే దయతో ప్రార్థన చేయండి. కనుక ప్రార్థన చేస్తున్నాం. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ మా కన్నతండ్రి, యేసు శక్తి సువార్త పరిసరాలు విస్తారంగా జరగటానికి ఎంతమంది టీవీ చూస్తున్నారు, ఈ ప్రేక్షకులందరూ వారందరూ ఉదయాలు తెరిచి వారి గుప్పులు నిప్పి సమృద్ధిగా కానుకలు ఇచ్చి ఓల్డేజ్ హోము, సువార్త పరిచర్య, సంఘాల పరిచర్య, అయ్యా చదువుతూ ఆగిపోయిన బిడ్డలకి వాళ్ళ ఫీజులు కట్టడానికి ఎవరికి నైనా ఏ విధంగా ప్రేరేపణ కలగచేసి ఈ పరిచర్య నడిపిస్తావు మీ చిత్తంలో జరిగించమని యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థిస్తున్న పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా.